అందరికీ నమస్తే అండి. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి వర్ధంతి. ఆయన కరెక్ట్గా 5 సంవత్సరాల కిందట 2019 మార్చి 15వ తేదీన ఆయన హత్య జరిగింది. సో ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు ఒక ఆత్మీయ సమావేశాన్ని పెట్టారు. తన కుటుంబ సన్నిహితులతోనూ తన సన్నిహితులతోనూ వివేకానంద రెడ్డి గారి అభిమానులు అనుచరులతోనూ కడపలో పెట్టారు. యాక్చువల్లీ ఈ మీటింగు పులివెందుల్లో పెట్టాల్సింది, కానీ పులివెందుల్లో పెట్టడానికి అక్కడ పర్మిషన్స్ ఇవ్వాల. ఒక ప్రైవేట్ మీటింగ్ కూడా పర్మిషన్స్ ఇవ్వాల. అందుకని ఆమె కడపలో పెట్టారు. సో ఈ సందర్భంగా ఆమె సంచలనమైన కామెంట్స్ చేశారు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ పార్టీ నుంచి బయటకు వచ్చేయండి. మీరు ఆ పార్టీలో ఉంటే ఆ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు వివేకానంద రెడ్డి గారి హత్య అండ్ కోడికత్తి డ్రామా, ఈ రెండిటి మీద ఉన్నాయి ఆ పార్టీ పునాదులు అని సంచలనమైన కామెంట్స్ చేశారు ఆమె. ఆమె ఫుల్లీ ఎడ్యుకేటెడ్, అసలు వివాదరహితం, కాంట్రవర్సీస్లో తలదూర్చే టైప్ కాదు. రాజకీయంగా ఇంటెన్షన్స్, యాంబిషన్స్ ఏమీ లేవు. కానీ అటువంటిది సునీతారెడ్డి గారు ఎంత బాధతో ఈ కామెంట్స్ చేసి ఉంటారు. బాధతో కూడిన కోపం బహుశా కసి రూపంలో బయటకు వచ్చి ఆమె ఈ సంచలనమైన కామెంట్స్ చేశారు. హత్యతో తన కుటుంబానికి సంబంధం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? వివేక 5వ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వివేకానంద రెడ్డి గారు. ఫ్యాక్షన్ హింసను తగ్గించాలని నిత్యం ఆయన ఆలోచించేవాళ్ళు. వివేకానంద రెడ్డి మనకు దూరమై 5 ఏళ్ళు అయింది. ఆయనకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగనన్న సీఎం అయ్యారు. ప్రజలందరికీ న్యాయం చేస్తానని ప్రమాణ స్వీకారం చేశారు. అది చూసి మనమంతా గర్వపడ్డాం. జగనన్నను ఒక ప్రశ్న అడుగుతున్నా, అంతఃకరణ శుద్ధితో అంటే అర్థం తెలుసా? వివేకాన్ని చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పటి వరకు హంతకులకు శిక్ష పడేలా ఎందుకు చేయలేదు? మీ ప్రమాణాన్ని ఎందుకు మీరు నిలబెట్టుకోలేదు? మేం ఈ నేరం చేశామని చెప్పడం మీకు ఎబ్బెట్టుగా లేదా? ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు చేయడం ఏంటి? హంతకులను పట్టిస్తే 5 లక్షలు ఇస్తామని సిబిఐ ప్రకటించింది. జగనన్న మమ్మల్ని పట్టించి ఆ బహుమతి అందుకోండి. పదే పదే మాపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా? సాక్షి పత్రికలో మాపై నిందలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. సాక్షి చైర్పర్సన్ భారత్కి ఓ విన్నపం, మీ వద్ద ఆధారాలుంటే సిబిఐకి ఇవ్వండి. ఆధారాలు ఉండి పోలీసులకు ఇవ్వకపోవడం కూడా నేరమే. అన్నం పెట్టిన చేతిని నరకడం, వ్యక్తిత్వం మీద బురద చల్లడం దారుణం. మాపై నిందలు వేసిన సీతాదేవిల నిర్దోషిత్వం నిరూపించుకుంటాం. మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాన్ని మర్చిపోయారా? తండ్రి పోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు ఉన్నారు. చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, వాళ్ళను కాపాడుతున్న వాళ్ళు మరోవైపు ఉన్నారు. ప్రజలారా, మీరు ఎటువైపు ఉంటారు? దిగ్భ్రాంతిలో ఉండిపోతారా? మీకు స్పందించే అవకాశం వచ్చింది, స్పందించండి. వైకాపా పునాదులు వివేక, కోడికత్తి సీను రక్తంలో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఆ పార్టీ నుంచి బయటికి రండి. మీ భవిష్యత్తు కోసం బయటికి రండి. రాకపోతే ఈ పాపం మీకు చుట్టుకుంటుంది అని సునీతారెడ్డి గారు ఈరోజు వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ప్రతి కామెంటు సెన్సేషన్. ఆమె పాయింట్అవుట్ చేసిన ప్రతి పాయింట్ వెనక కూడా, ఆమె మాట్లాడిన ప్రతి వర్డ్ వెనక కూడా ఆమె ఆవేదన ఉంది, బాధ ఉంది, కోపం ఉంది, కడుపు మంట ఉంది. మంట ద్వేషం వలన వచ్చిన మంట కాదు, అసూయతో వచ్చిన మంట కాదు, బాధతో వచ్చిన మంట. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నా, వాళ్ళే అన్నీ చేశారని తెలిసినా నేనేమీ చేయలేకపోయానే, వాళ్ళు మరీ అంత దుర్మార్గంగా తయారయ్యారే నా వాళ్ళు అని ఫీలింగ్తో వచ్చిన మంట. సో అందుకే ఆమె ఇన్ని కామెంట్స్ చేశారు, ఇంత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈరోజే సునీతారెడ్డి గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. షర్మిల గారు కూడా, వైఎస్ షర్మిల గారు కూడా, జగనన్న అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోండి అని చెప్పారు. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతయే. మాజీ మంత్రి వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో షర్మిల గారు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారనమాట. జగనన్న ఇంతలా దిగిపోతారని మేము అసలు ఊహించలేదు, ఇంతగా దిగజారుతారని. హంతకులు ఎవరో కాదు, బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నా బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? సాక్షిలో పైన వైఎస్ ఫోటో, కింద ఆయన తమ్ముడు వ్యక్తిత్వ హననం,
జగనన్న, అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి అని షర్మిల నిలదీశారు. నిజానికి ఇద్దరు చెల్లెళ్ళు చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.